ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము సాంఖ్యయోగంలో ఎట్టకేలకు 53వ శ్లోకాన్ని తెలుసుకున్నామండి నిన్నటి రోజు. ఈరోజు మనము 54వ శ్లోకాన్ని చదివి అర్థాన్ని తెలుసుకుందాం. అయితే ఇందులో ఈ 54వ శ్లోకంలో అర్జునుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడిని. అంటే ఎందుకు అంటే వినేవాళ్ళు ఒక ప్రశ్న అడగడానికి ఇప్పుడు కృష్ణ భగవానుడు ఎన్ని శ్లోకాలు చెప్పిండు చూడండి. ఇన్ని చెప్పితే అప్పుడు చలనం అనేది కలిగి తను ఒక క్వశ్చన్ అడిగిండు అర్జునుడు. అంటే భగవంతుడు తాను స్వయంగా చెప్తేనే పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయి చెప్పండి? మన జీవితం అయిపోతూ ఉంటుంది కానీ మనము వింటూనే ఉంటాము. కనీసం క్వశ్చన్ కూడా అడగము మనము. ఎందుకు అంటే క్వశ్చన్ అడగాలనిపించేంత జ్ఞానం కలగాలి ముందు, అయితేనే కదా మనం అడుగుతాము. ఆ జ్ఞానం కలిగి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి అప్పుడు క్వశ్చన్ అడుగుతాం. కానీ మనకు అంత జ్ఞానము ఆసక్తి కలిగే వరకు మన జీవితం అయిపోతుంది అన్నమాట. అందుకే వేగిరపడాలి. చిన్నప్పుడే భగవద్గీత చదివితే ఒక మధ్య వయసు వచ్చేసరికి అటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల వాళ్ళు ఆ జీవితంలో అంతర్ముఖంగా ఆత్మ జ్ఞానాన్ని పొందుతారు, చక్కగా మోక్షాన్ని పొందగలుగుతారు అని మన పెద్దలు ఆ విధంగా చెప్పిందనమాట. ముందు జీవితం బాగుంటుంది, తర్వాత ఇహంలో సుఖాలు, పరంలో మోక్షము. ఈ భగవద్గీతను ఎంత తొందరగా పిల్లలు నేర్చుకొని అంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అని మనకు మరొకసారి రుజువు అవుతుంది ఇక్కడ. అయితే మనకు 52వ శ్లోకము 53వ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారు అంటే ఒక్కొక్కటి విషయం చెప్తూ ఉన్నారు కదా ప్రతి శ్లోకంలో. దీంట్లో మనం ఎన్నో వింటూ ఉంటాము. మనది చపల చిత్తం ఉంటుంది. మనకు వేదంలో 2 ఉంటాయి. ఆత్మ జ్ఞానానికి సంబంధించింది ఉంటుంది, మనకు కర్మలకు సంబంధించింది ఉంటుంది, జ్ఞానానికి సంబంధించింది ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? బయట ఉన్న ఫస్ట్ కర్మలను చేయడానికి ఈజీగా ఏది ఉంటే అదే చేస్తాం కదా. కాబట్టి సరే కర్మలు చేస్తాము. కర్మలు ఏమేం చేస్తాము? మరి మనకు కోరికలతోని కర్మలు చేయవద్దు అని చెప్పాడు. మనం కోరికలతో చేస్తాం. సరే కోరికలతోని చెయ్యము, ఫలితాన్ని ఆశించము, ఫలితాన్ని ఆశించకు, కోరికలతోని పనులు చెయ్యకు. ఇవి మరి ఎటువంటి పనులు చేయాలి అంటే వివేకము కలిగి ఉండాలి అన్నాడు. వివేకంతో కోరికలు లేకుండా పనులు చేయండి, ఆ ఫలితాన్ని నాకు అప్పగించండి. అలా ఎలా కుదురుతుందండి అనుకుంటాం కదా అని అప్పుడేం చెప్పిండు? దైవంగా భావించి పని చేయండి. కర్మలు దైవంగా భావించి చేస్తే అప్పుడు కర్తను నేను అయితా, మీకు ఫలితాన్ని ఇస్తా అని తెలియజేసిండు. అంటే మన మీద వేసుకోవద్దు. ఒకవేళ ఫలితము నెగటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా అది భగవంతుడే అనొచ్చు. కానీ మనము తెలివిగా ఏం చేస్తాము? కరెక్ట్ వచ్చినప్పుడు మనం అనుకున్నట్టు అయ్యి పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడేమో నేనే చేశానండి అని చెప్పుకుంటాం. వాళ్ళు అనకున్నా మనమే చెప్పుకుంటాము. కానీ తప్పు అయింది, ఇట్లా అయిందంటే ఇట్లా అనుకోలేదు అసలు అంటే నువ్వు ఇట్లా చేసేది ఉండేను అంటే అప్పుడేమంటాం? ఇక చేసేది చేసినాం, ఇక భగవంతుడి దయ అంటాం అప్పుడు. అంటే అట్లా అనద్దు, నువ్వు చెయ్యడమే భగవంతుడి మీద వేసి ఫలితాన్ని ఆశించకుండా పనిచెయ్యి అని చెప్పిండు భగవంతుడు. ఇది ఇంకా మంచిదే కదండి. మనకు వచ్చినప్పుడు మన మీద వేసుకొని రానప్పుడు భగవంతుడి మీద వేయకుండా. అయితే ఆసక్తితో చేయాలి కర్మలు.
ఆసక్తితోని అంటే దేని మీద ఆసక్తితోని చేయాలి? ఫలం మీద ఆసక్తి లేకుండా కర్మలను శ్రద్ధతో చేయాలి. విచక్షణ జ్ఞానం కలిగి వివేకంతో ఎటువంటి కర్మలు చేయడం వల్ల మనకు నిశ్చల బుద్ధి కలుగుతుంది. మనకు పాపం కానీ పుణ్యం కానీ అవసరం లేదు, అనుకుని కార్యాలు చేయమన్నారు కర్మలు. అటువంటి కర్మలు చేస్తున్నప్పుడే నువ్వు ఏమవుతుంది, నీకు బుద్ధి స్థిరత్వం అవుతుంది. అంటే చంచలం అనేది తగ్గిపోతుంది, స్థిరత్వం ఏర్పడుతుంది బుద్ధికి. బుద్ధి స్థిరత్వం ఏర్పడినప్పుడు ఏం చేయాలన్నాడు మరి? ఈ వేదంలో ఉన్న 2వ భాగమైన జ్ఞానానికి సంబంధించింది వినండి. ఆచార్యుల ద్వారా జ్ఞానతత్వాన్ని గురించి తెలుసుకోండి, వినండి, అనండి, మననం చేయండి, ఆచరించండి. అలా ఆచరిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనకు ఆత్మలో బుద్ధి స్థిరీకరించబడుతుంది, నిశ్చలత్వము ఏర్పడుతుంది. ఆ నిశ్చలత్వం ఏర్పడడం వల్ల మీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగితే మనము మోక్షం పొందడానికి అర్హులమవుతాము. అప్పుడు యోగము అనేది కలుగుతుంది. ఏం యోగము? మోక్షం పొందడానికి యోగము కలిగింది ఇవన్నీ చేసిన తర్వాత. అయితే మనకింతకుముందు ఒకటి చెప్పిండు, స్థిరంగా ఉండండి అని. స్థిరంగా ఉండడమే స్థిత ప్రజ్ఞత అని చెప్పిండు. మరి ఏంటిది ప్రజ్ఞత అంటే? స్థిరమైన ప్రజ్ఞ కలిగి ఉండడం. మనము స్థిరంగా ఆలోచన, తెలివి అనేది స్థిరంగా ఉండాలి. మళ్ళా ఇవాళ ఏమనుకుంటున్నాం, మనం ఇక రేపటి నుంచి పనులు ఏవి చేయొద్దు, మనం ఇలా బుద్ధిగా ఉండాలి అన్నీ నిర్ణయించుకుంటాము. రాత్రి మళ్ళీ పొద్దున్న లేచి ఎవరో వస్తారు పిలవంగానే అయిపోయి మళ్ళీ అది వదిలిపెడతాము, ఇవాళ ఒక్కరోజే వెళ్ళిపోతాం. ఇలా ప్రతిరోజు కూడా మనము స్థిరత్వం లేకుండా పోతూ ఉంటాం. కానీ ఒక నిర్ణయం ఒక్కోసారి అంటూ ఉంటారు చూడండి, నా మాట నేనే వినను, అట్లా ఉండాలి. మనము ఒకసారి మైండ్లో డిసైడ్ అయిన తర్వాత, ఒకసారి నేను కమిట్ అయితే నా మాట నేనే వినను, అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అట్లా అయిపోవాలన్నమాట. మనం ఎట్లా అయిపోవాలట అంటే, ఒక వ్యక్తికి కళ్ళు కనబడవు కాబట్టి ఆయన ఏ దృశ్యాన్ని చూడలేడు. ఎదురుగా ఎవరొచ్చినా ఆయనకి తెలియదు, ఏముంది మంచిదా చెడ్డదా అందమైందా ఏది తెలియదు. అట్లనే చెవులు శబ్దం వినబడని వాళ్ళకి అది ఏంటిది అనేది తెలియదు. అక్కడ ఎంత పెద్ద సౌండ్ అవుతుంటే మనము అయ్యో ఇంత పెద్ద సౌండ్ అవుతుంది, వీళ్ళు ఏం భయపడరు అంటే వాళ్ళకి వినబడుతులేదు. అట్లా కళ్ళు కనబడుతులేవు, చెవులు వినబడుతులేవు అన్నట్టుగా నిశ్చయ బుద్ధి కలిగి ఉండే పరిస్థితికి రావడం అన్నమాట. మనం అంటే మన ముందు మనను మార్చడం, నిజంగా ఏదో పెద్ద శబ్దం తెచ్చి పెట్టడం కాదు, మన చెవిలోకి ఎక్కించి మనను మార్చడానికి ఎంతోమంది ఉంటారు. మనను ఇప్పుడు జ్ఞానము పొందాలి అనుకున్నప్పుడు అజ్ఞానం ఏం చేస్తుంది, దానివైపు లాక్కోవడానికి అది చేసే ప్రయత్నం అది చేస్తూ ఉంటుంది. మనకు చెప్తారు చూడండి, బావిలో కప్పలు, ఒక కప్ప పాపం పైకి పోవడానికి ప్రయత్నం చేసి మెల్లమెల్ల పోతూ ఉంటే కింద నుంచి 4 కప్పలు దాన్ని గుంజుతాయట. అట్లా మనం జ్ఞానం పొందుదాము అని పోతూ ఉంటే మనకు ఎన్ని ఉంటాయండి, మనకు చుట్టూ అందమైన దృశ్యాలు కనబడి అవి మనసులు లాగుతాయి. చూడు, రా, ఎంజాయ్ చెయ్యి అని అందమైన శబ్దాలు మనను ఆకర్షించి అవి మనను అజ్ఞానం వైపు తీసుకువెళ్తూ ఉంటాయి. ఇట్లా రుచి, మంచి మంచి రుచి అయిన పదార్థాలను చూడంగానే రా తిను 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 అని మనసు కొట్టుకుంటుంది. కొట్టుకొని వాళ్ళు ఒక్కరోజు తింటాయి, ఇక రేపంచి బంధు అయిపోయారు. అట్లా రోజు రేపటి నుంచి బంధు అని రాసుకోవాలి. మాకు
అదేంటిది హోంవర్క్ చేయలేదు అంటే రేపు చేయాలంటే రేపు తెస్తా అని అంటారు. అంటే రేపు అని అక్కడ రాసి పెట్టుకోండిరా అనేవాళ్ళు. అంటే రోజు దాన్నే చూసుకోవాలి, రేపు రేపు అని. అంటే మనం ఎప్పుడు మారుతామండి రోజు రేపు అని చెప్తే? కాబట్టి మా గాంధీజీ ఏం చెప్పిండు చెప్పండి? రేపు చేసే పని ఇవాళ చేయి అన్నాడు. కల్ కర్నే కా ఆజ్ కరో అన్నాడు. అంటే రేపు చేయాల్సింది ఇవాళ చేయాలి. అట్లుండాలి కానీ రేపు చేసేదే ఎల్లుండి చేస్తా అనుకుంటాం మనం. అట్లా పోస్ట్పోన్ చేయడంలో మన జీవితమే అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఏంటిది, ఇది అన్నం కాదు. ఆకలి అయితే అన్నం తింటాం, దాహం అయితే నీళ్లు తాగుతాం, ఎవరన్నా వస్తే ముచ్చట్లు పెడతాం. వాటన్నిటికీ మనకు ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తూనే ఉంటామండి. కానీ ఈ పని మాత్రం చేయం. ఎందుకు చేయలేకపోతున్నాము అంటే దాని మీద స్థిరత్వం కానీ, ఆసక్తి కానీ, ప్రేమ కానీ ఏవీ లేవు మనకు. ఎందుకంటే అవి పట్టించుకోము. మన జీవితానికి సంబంధించిన విషయాలలో దానికి ఇంపార్టెన్స్ ఇస్తలేము మనం. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? కేవలము ఇప్పుడు ఉండి రేపు కనబడవు. ఇవాళ పూలు కనబడితే రేపు కనబడవు, కానీ దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. అట్లా అనిశ్చితమైన వాటి కోసము మనము టైమును, కాలాన్ని వృధా చేస్తూ ఉంటాము. అట్లా చేయకుండా నిశ్చల బుద్ధిని ఆత్మలో స్థిరీకరిస్తే మనం అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాము అని మనకు అది వేదంలో చెప్పినది. ఆచార్యుల ద్వారా విన్నప్పుడు ఇంకా బలపడుతుంది. ఆ బలపడిన దాన్ని మనం ఏం చేయాలి? అదే ఆలోచించాలి, దాన్నే మననం చేయాలి, దాన్నే ధ్యానం చేయాలి, దాన్నే జపం చేయాలి. అట్లా చేస్తూ 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 ఉంటే ఏమవుతుందండి? మననం చేయడం అంటే ఏంటిది? ఊరికే పదే 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 మనం ఇప్పుడు బట్టి కొట్టిస్తాం పిల్లలకు. ఎందుకు కొట్టిస్తాము? మర్చిపోకుండా ఉండడానికి, దాని మీదనే ధ్యాస దాని మీద నుంచి మళ్ళీపోకుండా ఉండడం కోసం. అట్లనే మనం కూడా ఆచార్యులు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మననం చేయాలి. అట్లా చేసి కొంతకాలానికి మనకు అలవాటు పడిపోతాం అన్నమాట. అదే వినడం, అదే చేయడం అనే పద్ధతికి. అంటే మనలో త్రిగుణాలను వదిలేసి సత్వగుణాన్ని ఆపాదించుకొని నిష్కామ కర్మలు చేస్తూ స్థిరత్వాన్ని కలిగి నిశ్చల బుద్ధితో ఉంటాం. అప్పుడు మనకు ఆత్మ జ్ఞానం అనేది కలగడం మొదలవుతుంది. ఆ సాధన వల్ల మనము మోక్షాన్ని పొందే యోగ్యతను పొందుతామన్నమాట. అయితే ఇన్ని చెప్పిన తర్వాత, ఇంత కథ అయిన తర్వాత ఇప్పుడు అర్జునుడు నోరు మెదుపుతూ ఉన్నాడు. నోరు తెరిచి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏంటిదో ఈ 54వ ప్రశ్న 54వ శ్లోకంలో ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ని శ్లోకాలు విన్న తర్వాత కదిలిండు. కొంచెం అవును ఏదో ఒకటి అడగాలి అనే ఆసక్తి కలిగింది అన్నకి. అప్పుడు అర్జునవు ఆచా అంటే అర్జునుడు అడుగుతున్నాడు ఏమని? ఇది చదువుదాం. స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రవాసేత కిమాసీత వ్రజేత కిం అంటున్నాడు. ఇక్కడ కిం అంటే ఏ విధంగా, రెండు కిమ్లు ఉన్నాయండి. కిమ్ అంటే ఏమి అని, కిమ్ అంటే ఏ విధంగా అని, రెండు అర్థాలు. మరి కేశవ అని పిలుస్తున్నాడు కృష్ణుణ్ణి. ఇక్కడ సమాధిస్తస్య అంటే సమాధి అంటే ఏంటిదండి? నిశ్చల బుద్ధి కలిగి ఉండడమే సమాధి స్థితి అంటారు. నిశ్చల బుద్ధి కలిగి ఉండడం. మరి కేశవ ఆత్మస్థితుడైన స్థితప్రజ్ఞుని లక్షణం ఏంటిది?
స్థితప్రజ్ఞుడు ఏమి మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా సంచరిస్తాడు. స్థితప్రజ్ఞుడు అని అప్పటి నుంచి చెప్తున్నావు కదా. మరి కేశవ, అటువంటి భావాలు కలిగిన వాడు మరి ఏమి కోరుకోవద్దాయే, ఫలితాన్ని ఆశించవద్దాయే, ఏది చూసినా కోరవద్దు, దాని మీదకి మన మనసు పోవద్దు, మోహపడవద్దు, ఏది విన్నా కూడా పట్టించుకోవద్దు. ఇట్లా ఉండడం అంటే ఒక మనిషికి ఎట్లా సాధ్యమవుతుంది? ఒక గోడలాగా ఉండాలనే కదా అర్థం. ఒక గోడలాగా ఒక మనిషి, చేతనం కలిగిన మనిషి ఎలా ఉండగలుగుతాడు? అందుకని నాకు అనుమానం వచ్చిందనమాట అర్జునుడికి. అరే నేను మనిషిని కదా, ఇట్లా ఉండమంటే ఎట్లుంటా నేను అని అప్పుడు అడుగుతున్నాడు. నువ్వు బయట ప్రపంచం అన్నీ చూడకు, ఇక నువ్వు అంతర్ముఖంగా నీ ఆత్మ గురించి తెలుసుకో. ఆచార్యుడి దగ్గరికి పోయి అంటున్నావు. అసలు ఆత్మస్థితుడైతే ఆ స్థితప్రజ్ఞుడు అంటున్నావు కదా, ఆయనకు లక్షణాలు ఏముంటాయి మరి? చూడడు, తినడు, మాట్లాడు, వినడు అంటే స్థితప్రజ్ఞుడు ఏం మాట్లాడతాడు? మాట్లాడితే నోరిప్పి మనం ఏం మాట్లాడతామండి? అయితే ఎవరినో తిడతాం, లేకుంటే ఎవరినో మెచ్చుకుంటాం, లేకుంటే ఏదైనా కావాలంటాం, నోరు తెరిస్తే ఏదన్నా తింటాం. ఇవే కదా మనం చేసేది. మరి ఎట్లా కూర్చుంటాడు అసలు? అంటే అంత స్థిరంగా ఏ దాని మీద చిత్తం లేకుండా కూర్చోగలగడం కూడా కష్టమే. మనం ఒక 2 నిమిషాలు కుదురుగా కూర్చుంటామా అనండి? కూర్చోలేము. అటు కదులుతాం, ఇటు కదులుతాం, చెయ్యి ఇట్లా అంటాం, కాలు ఇట్లా అంటాం. ఏదో ఎవరో వచ్చినట్టు సౌండ్, మనం కాసేపు ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే అయిపోయాయి. మనకు ఎవరో చాలుపు కొట్టినట్టు, లేకుంటే ఎవరో పిలిచినట్టు ఏదో అనిపిస్తుంది. వెంటనే కళ్ళు తెరవాలనిపిస్తుంది, కళ్ళు తెరుస్తాం. అయితే ఇక్కడ ఈయనకు విని 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 ఇట్లా ఎట్లుంటారయ్యా అసలు అని అడుగుతూ ఉన్నాడు కృష్ణ భగవానుణ్ణి. అడిగితే ఇట్లా ధర్మం అనేది ఒక లక్షణం అన్నావు కదా, దానికి రూపం లేదు కదా, అది మన బుద్ధిలోనే ఉంటుంది. ధర్మమా అధర్మమా అనేది మనం ఎక్కడ తెలుసుకుంటాం? బుద్ధితోని. మరి రూపం లేని ధర్మాన్ని మనము ఎట్లా చూస్తాము, ఎట్లా చెప్తాము అని అంటూ ఉన్నాడు. మనకి ఏ లక్షణం కనబడదు, బయట ఏమైనా కనబడుతుంది? ఆత్మ లక్షణాలు ఉన్నాయా? ఆత్మ ఇట్లుంది అట్లుంది అని చెప్తున్నావు కానీ దాని లక్షణాలను మనం ఎట్లా తెలుసుకోవచ్చు మరి అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేనే పరబ్రహ్మంను అంటే ఇప్పుడు ప్రజ్ఞ అనేది ఏంటిదండి? జ్ఞానం కలిగి ఉండడము. ప్రజ్ఞ అంటే జ్ఞానం కలిగి ఉండడం. బుద్ధి యోగము అన్న ధర్మంగా బుద్ధితోని ధర్మంగా ఆచరించడము కర్మలు. మరి స్థితప్రజ్ఞుడు బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు అవుతాడు. స్థితప్రజ్ఞుడు అంటే అన్నీ సమానంగా పట్టించుకోని స్థితికి వెళ్ళినప్పుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. బ్రహ్మజ్ఞాని అయిన వాడు జీవన్ముక్తుడు అవుతాడు. ఇక జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. మరి వీళ్ళు ఏం ఆలోచించాలి ఇప్పుడు? మరి దేవుడు ఎట్లుంటాడు అని ఆలోచించాలి. ఈ స్థితప్రజ్ఞుడు అయిన వాడు బయట ఉన్న వాటిని చూడొద్దు కదా. బయట ఇది ఎట్లుంది, ఆకు ఎట్లుంది, పువ్వు ఎట్లుంది, ఆ చెట్టు ఎట్లుంది, మనిషి ఎట్లున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాము అంటే ఇదంతా మాయా ప్రపంచము. ఇది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది, అనిశ్చితమైనది. కాబట్టి బయట ప్రపంచాన్ని చూడడం మానేసి అంతర్ముఖంగా మనలో ఉన్న ఆత్మను దర్శించడమే కదా ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. బ్రహ్మజ్ఞాని అయిన వాడు జీవన్ముక్తుడవుతాడు. జీవన్ముక్తుడైన వాడు పరమపదానికి పోతే మరి అక్కడ ఎవరు ఉంటారు? ఆ పరమపదనాథని ఉంటాడు. మరి ఆ పరమపదనాథని ఎట్లా ఉంటాడు? అదే కదా మనకు చెప్తారు ఆచార్యులు. అక్కడ ఎలా ఉంటుంది, ఏమిటి
అనేదే కదా. మరి ఇప్పుడు అర్జునుడు కూడా అదే అడుగుతున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే మరి ఏం చూడాలి, ఏం మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, అసలు స్థితప్రజ్ఞత అంటే నాకు కాస్త వివరంగా చెప్పు అని అడుగుతూ ఉన్నాడనమాట. ఇక్కడ అన్నీ ఒకే పదాలండి ఇందులో ఇచ్చినాయి మనకు. స్థితప్రజ్ఞ, స్థితది అంటే స్థిరమైన బుద్ధి, స్థాస్యత నిశ్చల అంటే కూడా అదే అర్థము, స్థితప్రజ్ఞత అంటే కూడా అదే అర్థము, ప్రజ్ఞ అంటే అదే, సమాధి అంటే నిశ్చలంగా, ఆత్మ నిశ్చలంగా ఉండడమే సమాధి. ఇట్లా అన్ని రకాల, నువ్వు ఇన్ని రకాలు చెప్పినావు, మళ్ళీ అన్ని రకాల అర్జునుడు అడుగుతున్నాడు. ఇది అంటే ఏంటిది, ఇది అంటే ఏంటిది, ఇది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది, అన్నీ నాకు వివరంగా చెప్పు. మరిగా వివరంగా మనకు ఇంకా ఏం క్వశ్చన్ అడుగుతున్నాడా అర్జునుడు, మరి కృష్ణుడు ఆన్సర్ చెప్తున్నాడా దీనికి? మరి ఈ 55వ శ్లోకంలో భగవానుడు దానికి సమాధానం చెప్తున్నాడు. మరేం చెప్తున్నాడు అనేది మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.